మాదిరిగా ఒక ప్రొసీజర్ ప్రకారము యాజ్ ఏ మనకు ఏపీఎం లో ఆర్డర్ నంబర్ 740 అర్థమవుతుందా? 740 లో మనకు మాన్యువల్ ప్రకారం 740 లో దాని ప్రకారం ప్రొసీజర్ అనేది ఫాలో అవుతాము. ఓకేనా? ఆ ప్రొసీజర్ ఇప్పుడు మీకు ఒక డెమో మాదిరిగా చూపిస్తాము. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి మనము జనరల్ గా మాప్ కంట్రోల్ చేయడానికి వాటర్ కిన్నాన్ని యూజ్ చేస్తాము. దాని తర్వాత అక్కడ నుంచి మాప్ కంట్రోల్ కాకపోతే ఏదైతే ఉందో గ్యాస్ సెక్షన్ ని ప్రయోగిస్తామన్నమాట. ఓకేనా? గ్యాస్ సెక్షన్ కూడా ప్రయోగించినా కానీ కంట్రోల్ కాకపోతే నెక్స్ట్ లాఠీ చార్జ్ చేస్తాము. ఓకేనా? ఇవన్నీ చేసేటప్పుడు అక్కడ కన్సల్ట్ ఎవరైతే మెజిస్ట్రేట్ కానీ మన హైయర్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కంపల్సరీ పర్మిషన్ అనేది తీసుకుంటారు. ఓకేనా? దాని తర్వాత లాఠీ సెక్షన్ అయిపోయిన తర్వాత అయినా మాప్ అనేది కంట్రోల్ కాకపోతే రైఫిల్ సెక్షన్ ఏదైతే ఉందో మన రైఫిల్ ఏదైతే మన లాఠీ ఏంటి కాల్పులు అనేది జరుపుతాం అన్నమాట. ఓకేనా? దాని ప్రకారము స్టెప్ బై స్టెప్ అనేది ఇప్పుడు మనం డెమో రూపంలో చూపిస్తాము. ఓకే, వాళ్ళ గుంపులోకి ఎలక్షన్ మనమే తెచ్చుకోవడానికి తర్వాత ఇక్కడ మీరు చట్ట వ్యతిరేకంగా గుమిగూడి ఉన్నారు కావున తక్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేనిచో పోలీసు వారు మీ పైన బాష్పవాయువు ప్రయోగించుదురు. వెళ్ళిపోండి వెళ్ళిపోండి వెళ్ళిపోండి. Gas gun section, 1 SRCL, load! सामने मजमा लगभग 2000 हवा करोड़ महीने से बाहर सेल फेंकने की जगह मजमा के 10 गज दूर Gas gun section, line up tight, fight! 2 3 1 ready up, left right, left right, left
బాష్పవాయు ప్రయోగించినాం సార్. మాబ్ అనేది ఎటువంటి చెదిరిపోలేదు సార్. కావున లాఠీ చార్జ్ చేయడానికి అనుమతించగలరు సార్. ఓకే. రైట్ నంబర్ 1 ఆన్ ది మూవ్. Number 1 section. Right number 1 on the move. 1 2 3 1 2 3 4 వాస్తవాలు ప్రయోగించిన లాఠీ చార్జ్ చేసిన రైతులతో ఫైర్ వార్నింగ్ అనేది ఓ ప్రజలారా, మీరు ఇక్కడ చట్టవిరుద్ధంగా గుమ్మిగూడి ఉన్నారు. కావున సార్ అల్లరిమూక ఎటువంటి చెదిరింపు భయపడలేదు సార్. ఫైరింగ్ బాష్పవాయు ప్రయోగించినాం సార్. లాఠీ చార్జ్ చేసినాం సార్. ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది సార్. సార్ ఇప్పుడు ఫైరింగ్ చేయడానికి పార్టీ రెడీ ఉంది సార్. ఫైరింగ్ చేపిస్తున్నాం సార్. మీకు అనుమతి కోసం వచ్చినాం సార్. ఓకే. ఫైరింగ్ చేసి ఆర్డర్ అన్ని చెరగొట్టండి. ఎవరు కూడా ఇక్కడ ఉండొద్దు సార్. రైఫిల్ సెక్షన్ ఆన్ ది మూవ్. Rifle section. Right number 1 on the move. 1 2 3 4 హప్. రైట్ నెంబర్ 1 ఎవరైతే మెగాఫోన్ మౌత్ తో పాటుగా మైక్ కూడా ఓ ప్రజలారా, మీరు ఇక్కడ గుమికూడడం చట్టవిరుద్ధమైనది. కావున మీపై పోలీసులు బాష్పవాయువు మరియు లాఠీ చార్జ్ ప్రయోగించడం జరిగింది. అయినా మీరు చెదిరిపోలేరు. కావున తక్షణమే చెదిరిపోండి. లేని ఎడల మీపై పోలీసు వారు కాల్పులు జరిపారు. వెళ్ళిపోండి. పండి పండి. రైఫిల్ సెక్షన్ ఆ గుంపులో ఎవరైతే కొద్దిగా ఓవర్గా కనిపిస్తున్నారో, ఎవరైతే కొద్దిగా ఎక్కువ శాతం మేడలో ఎవరైతే కనిపిస్తున్నారో వాళ్ళని అందరూ కూడా గమనించాలి. ఇక్కడ ఫైర్ చేసేటప్పుడు ఎవరికి ఫైర్ చేయమని వాళ్ళు గమనించుకున్నారు. Rifle section. Seize the gun. Section. Ready. Up. Rifle section. Direction के लिए fire. Shot. 2 3 1 2 3 1 2 3 1 2 3 1 One. चलो. 1 2 2 2 3 2 4 2 5 2 2 3 1 2 3 1 2 3 1 2 3 1 వెనక్కి వెళ్ళారు. Rifle section. Watch out. Shots. 1 2 3 1 2 3 1 Rifle section. Unfixed by nut. 1 2 3 1 2 3 1 థర్మా ఫైరింగ్ రాష్ట్రం ఇంతకు Ready. Up. 1 2 3 1 ఆ పైన మళ్ళీ ఇప్పుడు Rifle section. Pick up empty and live case. పికప్ ఎంపీస్ అండ్ లైవ్ రౌండ్ కాలికర్ చేసిన తర్వాత Ready. Up. Rifle section. Goalie बताओ. 1 2 3 1 2 3 1 2 3 1 రౌండ్స్ అన్ని వాళ్ళు చూపించడం జరుగుతుంది. సెక్షన్ కమాండర్ చెక్ చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళు రిపోర్ట్ చేస్తారు ఎన్ని ఫైల్ చేశారు, ఎన్ని
లైవ్ రౌండ్స్ ఉన్నాయి, కరెక్ట్ ఉన్నాయా లేదా అనేది రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. రిపోర్ట్ ఇచ్చినాక మళ్ళీ వాపస్ తీసుకుంటాం. गोली वापस 1 2 3 1 2 3 1 2 3 1 सच्चर पाटे लाइन बंद रेडी अप 1 2 3 रेडी अप మిగతా ఎవరైనా ఉండి దాడి చేయకుండా ఉండడం కోసం మన వాళ్ళ పైన రైఫిల్ సెక్షన్ నుంచి ఇద్దరు బైనర్ చెక్ చేసుకుని వెళ్ళడం జరుగుతుంది. ఓకేనా? రైఫిల్ సెక్షన్ కోసం వెళ్ళడం జరుగుతుంది. స్ట్రెచర్ లో తీసుకొని స్ట్రెచర్ మన లిమిట్స్ లోకి వచ్చిన తర్వాత రైఫిల్ సెక్షన్ వాళ్ళు మళ్ళీ ఇండివిజువల్ గా అన్ఫిక్స్ బైనర్ చేసుకుని వాళ్ళ దగ్గర వాళ్ళ ప్లేస్ లో వాళ్ళు కలవడం జరుగుతుంది. ఆ ఇండివిడ్ పర్సన్ ని అంబులెన్స్ లో తీసుకుని హాస్పిటల్ వెళ్ళడం జరుగుతుంది. మనకి ఏంటంటే అంబులెన్స్ కూడా అక్కడ నుంచి తీసుకెళ్ళిపోవడం జరుగుతుంది. బయటకు ఉంటే మనం డ్రిల్ పర్పస్ మళ్ళీ లోపలికి తీసుకొచ్చాం. నెంబర్ 1 లాఠీ సెక్షన్ ఫస్ట్ వచ్చింది, తర్వాత నెంబర్ 2 లాఠీ సెక్షన్, తర్వాత రైఫిల్ సెక్షన్, అందరూ ఫాయిల్ అయిన తర్వాత లెఫ్టినెంట్ కమాండర్ సెక్షన్ కమాండర్ కి చెక్ చేసుకొని రిపోర్ట్ ఇవ్వమనడం జరుగుతుంది. సెక్షన్ కమాండర్స్ ఏం చేస్తారంటే వాళ్ళ సెక్షన్ లో ఎవరికైనా ఇంజూరీస్ అయినాయా లేకపోతే ఏమైనా గవర్నమెంట్ ప్రాపర్టీ లాస్ అయిందా ఇదంతా చెక్ చేసుకొని రాసుకొని ప్లేటూన్ కమాండర్ కి రిపోర్ట్ ఇస్తారు. సెక్షన్ రైఫిల్ సెక్షన్ నెంబర్ 1 లాఠీ సెక్షన్ Number 2 Lati section, 1 Lati broke, sir, remaining correct, sir. Number 3 rifle section. Rifle section, 2 round fight, sir, remaining correct, sir. Commanders, section wise, well. సెక్షన్ కమాండర్స్ వారి మళ్ళీ కలుపుమని చెప్పాడు. Ready up. ఆఫీసర్ కి రిపోర్ట్ చేయడం జరుగుతుంది. ప్లేటూన్ కమాండర్ రాసుకున్న రిపోర్ట్ మొత్తం సార్ కి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఆపరేషన్ ప్లేటూన్ విశ్రమ్ ఆపరేషన్ ప్లేటూన్ సౌదర్న్ ఆపరేషన్ ప్లేటూన్ కండిషన్ రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుందండి. ఎంతమంది ఇంజూర్ అయ్యారు, ఇంజూర్ అయిన వాళ్ళు ఏం చేశాం, తర్వాత మన
ఆపరేషన్ ప్లాటూన్ బాజు